ఎక్కడైనా కలయిక అంటే 1+1+1 అంటే 3 కాదు, 111 రెట్ల వేగంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెళ్తా ఉంది. ఎందుకంటే మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్లో మన మైండ్ సెట్ బాగలేదని చెప్తా ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా, ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం? ప్రజావేదికను కూర్చున్నదా మైండ్ సెట్ అని అడుగుతా ఉన్నా. కల్తీ మద్యం పోయటమా మైండ్ సెట్ అంటా ఉన్నా. ప్రతి రోడ్డు గుంతలమయం చేయటమా మైండ్ సెట్ అని అడుగుతా ఉన్నా. ఈ విధంగా నువ్వు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ ఈ రోజున నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన కేవలం బటన్ నొక్కటం తప్పించి నువ్వు చేసిన మంచి పని ఏంటి అని అడుగుతా ఉన్నా. అమరావతి నీ వల్ల సాధ్యమైందా? మా వల్ల ఈరోజు సాధ్యమవుతా ఉంది. పోలవరం నీ వల్ల సాధ్యమైందా? నువ్వు ఆపేశాం, మేము ఈ రోజు ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ప్రతి రోడ్డు బాగు చేశాం. అదేవిధంగా ఇక్కడ రైతుల గురించి మాట్లాడితే నాదెండ్ల మనోహర్ గారు మంత్రిత్రుగా ఉన్నప్పుడు ఏ విధంగా అంటే 1670 కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేసి కట్టలేక చేతులు ఎత్తేస్తే వచ్చిన వెంటనే మేము కట్టి మీ అప్పు తీర్చామని ఈరోజు చెప్తా ఉన్నాం. నువ్వు ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టకపోతే మేము కట్టాం, నువ్వు ఫీ రియంబర్స్మెంట్లు కట్టకపోతే మేము కట్టాం. అదేవిధంగా 4 నెలల పెన్షన్ ఇచ్చాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి పింఛన్ ఈ రోజు ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అన్నదాత నీకంటే ఎక్కువ పెంచిస్తా ఉన్నాం. ఈ రోజున తల్లికి వందనం నీకంటే పెంచి ఎక్కువ ఇస్తా ఉన్నాం. రేపు అనకాపల్లిలో ఆర్సెనల్ పిట్టల వారిది ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది. కనీసం నువ్వు కడపలో నీ సొంత ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కూడా కట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి నువ్వైతే మేము వచ్చిన తర్వాత అనకాపల్లిలో ఈ రోజు స్టీల్ ప్లాంట్ కడతా ఉన్నామంటే నీ మైండ్ సెట్ కి మా మైండ్ సెట్ కి తేడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు చెప్తా ఉన్నా. కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెడితే ఇక్కడ ఎవడో భయపడేవాడు లేడు. నీ అమాయకత్వాన్ని ప్రజలు నిన్ను ఒక్కసారి చూసి మోసపోయి నువ్వేదో రైతు బిడ్డ అంటే నిజమనుకొని ఓట్లేశారు తప్పించి మళ్ళీ నిన్ను ఈ ప్రాంతంలో ముఖ్యంగా మళ్ళీ నిన్ను అధికారంలోకి రానివ్వరు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు చూస్తా ఉన్నారు మీరు, ఆ రోజు ఎలక్షన్ రోజు ఏ విధమైనటువంటి ఉత్సాహం ఉందో జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కలిసి అదే విధమైనటువంటి ఉత్సాహం ఈ రోజు కూడా ఉంది. ఈ విధంగా మనందరం కలిసి ఉన్నంత వరకు గెలుపు ధ్యేయం కాదు, ఖాయమని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా మనందరం ఒకే విజన్, మిషన్, వాయిస్, ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ గా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని. ఎందుకంటే వాళ్ళు గెలవాలంటే మనల్ని విడదీయడం తప్పించి వాళ్ళకి వేరే మార్గం లేదు. కాబట్టి ఎన్ని చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ అపోహను నమ్మకుండా మీరందరూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ మీరందరికీ మంచి జరగాలని తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మీరు ఒక్కసారి ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు నేను కేంద్రంలో ఉన్నానన్నా, ఇక్కడ మనోహర్ గారు మంత్రిగా ఉన్నారన్నా, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా 2 జిల్లాలకు ఉన్నారన్నా కూడా అదంతా కూడా మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కేవలం ఒక ఓటులాగా కాకుండా ఒక ఉద్యమం లాగా పనిచేశారు. కాబట్టే చరిత్రలోని గెలుపు ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. మీ వల్ల మేము ఈ రోజున పదవులు అనుభవిస్తా ఉన్నామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం ప్రతి నిర్ణయం వెనుక కూడా తెలుగు ప్రజల సంక్షేమం ఉంటుంది వారికి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారుగా అధికారం కోసం కాకుండా ప్రజలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక వీధుల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు నిరంతరం 40-50 సంవత్సరాలుగా రాజకీయాల్లో పనిచేస్తా ఉన్నా కూడా అలసట లేకుండా పనిచేస్తూ 3 పార్టీల కలయికతో ఒక మహాశక్తిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక బలమైన పునాదిగా కూడా ఉంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి యువకులని 2 పార్టీల్లో సమన్యాయంగా 50% వారిని తెలుగుదేశం, 50% జనసేన, అదేవిధంగా బీజేపీని కూడా కొంత తీసుకొని ఒక అద్భుతమైనటువంటి సమన్వయంతో ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో రైతులు ఏ విధంగా ఉండాలి. మీరందరికీ ఇప్పుడు నాయకులందరూ చెప్పారు, మీరు తీసుకున్నటువంటి పనులకు వన్నె తీసుకురావాలని, మీరు అందరూ తప్పకుండా చేస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా కష్టపడే వారికి మాత్రమే ఈ రోజున ఒక పక్క మనోహర్ గారు కానీ మరో పక్క రాజా గారు కానీ మంచి పదవులు అందించారని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా నేను మనోహర్ గారికి అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేయడం కోసం ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా నిండిపోతే ప్రత్యేకంగా ట్రైన్లు పెట్టి కాకినాడ ప్రాంతానికి కూడా సప్లై చేసి ప్రతి రైతు ధాన్యం కొనిచ్చినటువంటి వ్యక్తి మనోహర్ గారు అని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి రోడ్లు ప్రత్యేకంగా మనకి ఇక్కడ జాతీయ ఉపాధి హామీ నిధులు లేవని తెలిసి 30-35 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లు కూడా వారు నిధులు తీసుకొచ్చారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా రైతులు ఒకప్పుడు ధాన్యం ధర స్థిరీకరణకి ఇంతకు ముందు ఎట్లా ఉండేదో తెలియదు, కానీ ఈ రోజున 300 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం బడ్జెట్ లో పెడితే మనం 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. పొగాకు, మామిడి, ఉల్లి ఏ పంట అయినా కూడా రైతులకు అన్యాయం లేకుండా చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ మరొక్కసారి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ